ఉంటారు, దూర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇష్టమైనటువంటి వస్తువులు, భూమి, బంగారం, వాహనాలు కొంటా, కొత్త వారిచే పరిచయాలు ఏర్పడుట, శీఘ్రంగా సొమ్ము వచ్చుట, మంచి ఆరోగ్యాలు, విధి వినోదాలతో ఉంటారట. శనీశ్వరుడు 5వ సంచారంలో ఉన్నాడు. దానివల్ల వృత్తుల యందు ఆటంకము, వ్యర్థ సంచారము, చెడ్డవారితో స్నేహము, కోపము అధికంగా ఉండుట, కొంచెం ఓర్పుగా ఉండాలట. ఎదుటి వారిని తక్కువగా అంచనా వేసేయడం మానుకోవాలట. ఈ వృశ్చిక రాశి వారు మధ్య వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో అది పనికిరాదు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో అకారణమైన కలహాలు, చిల్లర తగాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. దానివల్ల మనస్సు భయాందోళనలో కూడా ఉంటుందట వృశ్చిక రాశి వారికి. అయితే ఈ సంవత్సరం మనం మొదటి నుంచి చూసుకున్నట్టయితే మేషరాశి వారికి, వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితం, మిథున రాశి వారికి బాగుంది, కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితం, సింహరాశి వారికి బాగలేదు, కన్యా రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితం. ఇప్పుడు ధనస్సు రాశి వారి యొక్క సంగతి మనం చూద్దాం. జో యా బి బా బి భూ ధా బా ఢా బే అనే ఈ అక్షరాలు ధనస్సు రాశికి వస్తాయి. ఈ ధనస్సు రాశి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఆకర్షణీయమైన రూపం ఉంటుంది, ఎక్కువ దైవభక్తి ఉంటుంది, సాంప్రదాయాలు పాటిస్తారు, మనస్సులో ఏది దాచుకోరు, అనుకున్నంత పైకి రాలేదు, ఔదార్యంగా ఉంటారు, చొరవ శక్తి అనేది బాగా ఉంటుంది, మామూలుగా జీవితాన్ని సరదాగా తీసుకుంటారట, పట్టుదలతో కార్యాలను సాధిస్తారు. ఈ యొక్క ధనస్సు రాశి వారికి, ఈ ధనస్సు రాశి వారికి గురువు 7 స్థానము, శని 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని, అష్టమ గురువు. కాబట్టి ఈ ధనస్సు రాశి వారికి గురువు యోగ్యత లేదు, శనీశ్వరుడు యోగ్యత లేదు. ఏ విధంగా ఉంటుందంటే వ్యాపారంలో అభివృద్ధి లేకుండా, విద్యయందు ఆటంకాలు, ఆశించిన ర్యాంకులు రాకుండా, ఉద్యోగ నష్టం, అనవసరమైన ప్రయాణాలు చేస్తారు, అవకాశాలు చేతిదాకా వచ్చి దారిపోతూ ఉంటాయి, చేయి పనులయ్యేది తీరిక ఉండదు, ఆశించిన పదవులు దక్కకపోవచ్చు, మీ మంచి పేరైతే ఏదైతే ఉంటుందో అది దెబ్బతినే అవకాశం, రాని బాకీలు ఏవైతే ఉంటాయో అవి వివాదం అవుతూ ఉంటాయట. రైతులకు పంట ఆదాయం ఆలస్యం అవుతుంది, న్యాయవృత్తి గలవారు ఒడిదొడుకులు ఎదుర్కొంటారు, సెంటిమెంట్ వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయాల్లో అన్యాయాలు కలుగుతూ ఉంటాయి, చిల్లర తగాదాలు ఎక్కువ అవుతుంటాయి, మానసిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. రాజకీయం ఎవరైతే ఉంటారో వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి, అపనిందలు పడే అవకాశం ఉంటుంది, నమ్మిన వాళ్ళు దూరం పోవుట, ఇలాంటివి కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి సంభవిస్తుంది. ఈ ధనస్సు రాశి వారికి సుందరకాండ పారాయణమైన ప్రతి నిత్యము నవగ్రహ స్తోత్రం చేసినా కానీ కాస్త మేలు కలుగుతూ ఉంటుంది. సింహరాశి వారికి, ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం పూర్తిగా బాగలేదు. మకర రాశి వారి యొక్క ఫలితం. మకర రాశి జో, జా, జీ, జూ, జే, జో, ఖ, గా, గి అనే అక్షరాలకు మకర రాశి. ఈ మకర రాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కీర్తి, అధికారం, ప్రతిష్ట, ధనం, వీటి మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది. తన కీర్తి రావాలి అని ఎవరితో స్నేహం చేయరట, నిర్మలంగా మనస్తుంటుంది, కపటం లేక జీవిస్తారు, యథార్థవాదు, సంఘమందు గౌరవం కాపాడుకుంటారు, కష్టజీవిగా ఉంటారు మకర రాశి వారు. ఈ రాశి వారికి శనేశ్వరుడు 3 గురువు 7 ఉన్నాడు. అంతా శుభయోగమే అంటున్నారు ఈ యొక్క మకర రాశి వారికి. మకర రాశి వారికి వివాహాది శుభకార్యాలు చేస్తారు, బంధుమిత్రులతో కలయిక, అన్నదమ్ములతో కూడుట, సంఘమందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి, కొత్త వారి పరిచయం, రావలసిన ధనం అందుతుంది, పెద్ద మొత్తం కూడా ధన సహాయం అందే అవకాశం ఉందట. పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు, అనుకున్న పనులు అడావిడిగా సాగుతాయి, వివాదాలు ఏవైతే ఉంటే పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం